హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాం. ఆ చికెన్ ఫ్రైకి 1 కేజీ చికెన్ ఈ విధంగా నీట్గా నీళ్ళల్లో కడుక్కొని వాష్ చేసి పెట్టుకోవాలి. మనం తీసుకున్న కేజీ చికెన్కు కావలసిన పదార్థములు: చెక్క, లవంగము, యాలకులు, పువ్వ, బాదం గింజలు, జీడిపప్పు, ఒక తెల్లగడ్డ, కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, తెల్ల నువ్వులు, ఒట్టిమిరకాయలు. ఇవన్నీ ఇప్పుడు మనం తీసుకున్న పదార్థాలన్నీ ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. మనం తీసుకున్న మసాలా దినుసులు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకున్న కేజీ చికెన్కు 5 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ నూనెలో వేసి వేయించుకోవాలి. మనము 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఎర్రగడ్డ అర్ధం వేగింది కాబట్టి 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులో నుంచి ఇలా వాటర్ తెల్లడం స్టార్ట్ అయింది. ఇంకొక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. చికెన్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయాయి. ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. మనం వేయించుకున్న చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము తీసుకొని మసాలా దినుసులు పొడి కొట్టుకోండి దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకుంటే కొంచెం సాల్ట్ కలుపుకోండి. పౌడరు చికెన్లో వేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మళ్ళీ వేయించుకోవాలి.